ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. క్రిస్మస్ సందేశం చెప్పడానికి నేను మీ మధ్యకి రాలేదు, కానీ కొన్ని విషయాలను మీరు జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే నేను మీ మధ్యకి వచ్చాను. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఏమి ఊరికే రాలేదు. ఆయన విహారయాత్ర కోసం ఈ లోకానికి రాలేదు. ఏదో టైం పాస్ చేసుకోవడానికి ఆయన ఈ లోకానికి రాలేదు, కానీ నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చను అని రాయబడింది. నశించిపోయిన దాన్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. కానీ అందరూ ఆయనను తిరస్కరించారు. తన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అని ఆనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి విషయమై ఆయన బాధపడ్డాడు. ఈరోజు కూడా యేసుక్రీస్తు అంటే ఏదో కులం తక్కువ వాళ్ళ దేవుడని, యేసుక్రీస్తు అంటే ఒక ప్రవక్త అని, యేసుక్రీస్తు అంటే కొన్ని భిన్నాభిప్రాయాలు, భిన్నమైన ఆలోచనలు కలిగి ఉన్న ఈ సమాజం ఉంది. అయితే ఉన్న విషయం ఏంటంటే యేసుక్రీస్తు రక్షకుడు. ఆయన రక్షకుడు, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చిన రక్షకుడు. ఆ రక్షణ నీకు ఈరోజు మరి తెలియచేయడానికి ప్రపంచమంతా సువార్త ప్రకటించబడతాం. ఆ సువార్త నమ్మిన ప్రజలు ఈరోజు భూమి మీద మెజారిటీగా ఉన్నారు. మెజారిటీ ప్రపంచమంతా ఆయన నమ్ముతోంది. ఆయన ఉన్నాడని, ఆయన మనుషుల పాపము కోసం ఆయన చనిపోయాడని, సమాధి చేయబడ్డాడని, మూడవ దినాన ఆయన తిరిగి లేచాడని, ఆయన పునరుద్ధానుడని, మరణము పైన అధికారం కలిగిన వాడని ఈరోజు ప్రపంచమంతా ఆయన నమ్ముతుంది. కాబట్టి ఆయనను పూజిస్తూ ఉంది. ఆయన ప్రవక్తే, ద సేమ్ టైం ఆయన దేవుడు కూడా. బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంది. ప్రియులారా, నేను ఒక ఆలోచన కలిగి ఉన్నాను. ఈ ఆలోచన నేను రెండు ఒకటే. ఇది నా ఆలోచన. నేను ఒక సంతకం పెట్టాను, ఆ సంతకం చెల్లుతుంది. ఎందుకంటే ఆ సంతకము నేను ఒకటే. ఈ శరీరం ఉంది, ఈ చెయ్యి ఉంది, ఈ చెయ్యి నేను ఒకటే. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా దేవుని జ్ఞానమును, దేవుని వాక్యమును, దేవుని తత్వమును, దేవుని మూర్తిమంతమునై ఉన్నాడు. మూర్తిమంతం అంటే ఆయన స్వరూపము, ఆయన స్వభావమై ఉన్నాడు. అలాగే యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో శిష్యులందరూ కలిసి అడుగుతున్నారు యేసు ప్రభువుని, ప్రభువా, నేను మిమ్మల్ని ఎప్పుడు ఏం మాట్లాడినా తండ్రి చిత్త ప్రకారం జరిగించమని అంటావు. ఒక ప్రార్థన నేర్పించు ప్రభువా అని అంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని ప్రతిసారి నీవు తండ్రిని తీసుకొని వస్తున్నావు కదా. అయితే ఆ తండ్రిని ఒకసారి మాకు కనపరచు, మాకు అది చాలు అనేసి అంటారు. తండ్రిని మాకు చూపించు, ఆ తండ్రిని మేము చూస్తాము, ఆ తండ్రిని చూస్తే మాకు చాలు అని అన్నప్పుడు అప్పుడు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. అప్పుడు పిలుపు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుమని మాకు అంతే చాలునని అతనితో చెప్పగా యేసు అంటున్నాడు, పిలుపు, నేను ఇంతకాలము మీ యొద్ద నుండినను మీరు తండ్రిని ఎరుగరా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు, నన్ను కనుగొనినవాడు తండ్రిని కనుగొని ఉన్నాడని చెప్తాను. నన్ను చూస్తే తండ్రిని చూచాడు. నేను తండ్రి వేరు కాదు. పూర్వకాలంలో చెప్పాడు ప్రభు, ఇదిగో నా వాక్కును పంపి నేను వారిని బాగు చేసుకుంటాను అనేసి అన్నాడు. నా మాట, నా శబ్దాన్ని పంపుతాను, నేను నా ప్రజలను బాగు చేసుకుంటాను అనేసి అన్నాడు. ఆ మాటను గూర్చి ఇక్కడ అంటాడు, ఇదిగో ఆ మాటను గూర్చి, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను కదా. ఆ మాట దేవుడే అని అంటాడు. ఆదియందు మాట ఉంది, మాట దేవుని దగ్గర ఉంది, ఆ మాట కూడా దేవుడే. నేను నా మాట ఒకటే, కాబట్టి ఈ మాట కూడా అంటున్నాడు ఈ దేవుడే అని అంటూ ఇక్కడ అంటున్నాడు. ఇంకా ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. దేవుని మాట, ఆ శబ్దం ఎలా వచ్చిందట? కృపా సత్య సంపూర్ణుడిగా, ఒక మనిషి కుమారునిగా రక్తమాంసములు ధరించుకున్న దేహముతో ఈ లోకానికి వచ్చి నివసించింది. అందుకే దేవుడు వేరు, మరి యేసుక్రీస్తు వేరు కాదు, కానీ వారు ఇద్దరు ఏకమై ఉన్నారు. అలాగే రోమాపత్రిక 8వ అధ్యాయంలో కూడా అంటాడు, క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు నావాడు కాదు అనేసి అంటాడు. దేవుని ఆత్మ,
దేవుని జ్ఞానము, దేవుని యొక్క తత్వము, దేవుని యొక్క మూర్తిమంతము, దేవుని యొక్క స్వభావము, దేవుని జ్ఞానము అన్నీ యేసు ప్రభువే. ఇందులో డౌట్ ఏమీ లేదు. నేను బైబిల్ గ్రంథాన్ని అనేక సంవత్సరాలుగా పరిశీలిస్తూ వస్తా ఉన్నాను. నేను ఒక సత్యాన్వేషిని, నాకు సత్యం కావాలా, అంతేకాని నీ మతం నాకు అక్కర్లే, నీ దేవుడు నాకు అక్కర్లే. ఎందుకంటే నేను దేవుడిని నమ్మేటోడిని కాదు, నేను మతాన్ని నమ్మేటోడిని కాదు, నేను కేవలం సత్యాన్ని మాత్రమే నేను నమ్ముతాను. సత్యము మనుషులను స్వతంత్రులుగా చేస్తుంది అనేసి అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, ఇదిగో ఈ వాక్యమే సత్యం. ఇది చినిగిపోయేంత వరకు నేను దీన్ని చదవాల్సిన అవసరం లేదు. చూడండి, నా బైబిల్ ఇప్పటికే చినిగిపోయింది నా బైబిల్. చినిగిపోయేంత వరకు దీన్ని చదవాల్సిన అవసరం నాకు లేదు. ఇదంతా చినిగిపోయింది. ఎందుకు దీన్ని ఇంతగా పరిశీలిస్తున్నామంటే ఇందులో సత్యం ఉంది. అందుకే నేను ఒక సత్యాన్వేషిగా నేను దీన్ని నేను చూస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా,